ఈరోజు మన వీడియోలో మార్చి 2025 సంవత్సరంలో జరగబోయే కృష్ణా గుంటూరు జిల్లాలు అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఫామ్ 18 అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, దాన్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి, అంటే ఆఫ్లైన్లో ఎలా ఫిల్ చేయాలి, దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఎలా సబ్మిట్ చేయాలి, దానికి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్, ఈ అన్ని విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ఫామ్ 18 ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేసి, అంటే ఫిల్ చేసి ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 6 లోపుగా అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో, అట్లాగే రాబోయే వీడియోలో ఆన్లైన్లో కూడా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే విషయం గురించి కూడా నేను మీకు చెప్తాను. ఈరోజు మాత్రం ఈ వీడియోలో మనం ఆఫ్లైన్ ప్రాసెస్ చూద్దాం. ఈ ఫామ్ 18 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం అప్లై చేస్తున్నామో ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కృష్ణా గుంటూరా లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల, ఆ రెండు సంబంధించి ఎవరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృష్ణా గుంటూరు అయితే కృష్ణా గుంటూరు కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5, 3.5 ఈ మెజర్మెంట్స్లో ఉన్నటువంటి ఫుల్ ఫేస్తో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ఎటువంటి సిగ్నేచర్స్ కానీ, దాని కింద ఎటువంటి సిగ్నేచర్స్ కానీ చేయవసరం లేదు. జస్ట్ ఫుల్ ఫేస్తో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అంటించాలి. తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఐ రిక్వెస్ట్ దట్ మై నేమ్ బీ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టర్ రోల్ ఫర్ ద ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన పేరుని మనం నమోదు చేయించాలనుకుంటున్నామో ఆ కాన్స్టిట్యున్సీ నేమ్ ఇక్కడ, అంటే కృష్ణా గుంటూరు అయితే కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు అయితే ఆ ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ నేమ్ రాస్తాం మనం. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఎంటర్ చేసే పర్టికులర్స్ ఓటర్ లిస్ట్లో రేపు రాబోతాయి అన్నమాట. దానిలో వచ్చేసరికి ఫుల్ నేమ్, మన యొక్క పూర్తి పేరు, డిగ్రీ మార్క్స్ మెమోలో ప్రొవిజనల్ సర్టిఫికెట్లో కానీ లేకపోతే ఒరిజినల్ డిగ్రీ ఓడీలో ఉన్నటువంటి విధంగా ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెక్స్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేలు ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఫాదర్స్, మదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్ కింద పైన మనం మన నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అట్లా కాకుండా ఫిమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే వారి యొక్క హస్బెండ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ అప్లై చేస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి వారి యొక్క క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే డిగ్రీ చదివిన వాళ్ళు అయితేనేమో గ్రాడ్యుయేట్ అని, పీజీ చదివిన వాళ్ళు అయితేనేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆక్యుపేషన్ వచ్చేసరికి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేటు ప్రెజెంట్ ఏమైనా జాబ్ కనుక చేస్తూ ఉంటే, టీచర్ అయితే టీచరు, స్టూడెంట్ అయితే స్టూడెంటు, ఏదైనా జాబ్ కనుక చేస్తూ ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అట్లాగే లేటెస్ట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. కనీసం వారి యొక్క డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఫామ్ 18 సబ్మిట్ చేయడానికి ఎలిజిబుల్. అంటే లేటెస్ట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఓట్ అనేది రాదు. వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆక్యుపేషన్, ప్రజెంట్ చేసేటటువంటి జాబ్ రాస్తాము. వాళ్ళ స్టూడెంట్స్ స్టిల్ సెర్చింగ్ ఫర్ జాబ్ అయితేనేమో స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హోమ్ అడ్రస్, ప్రజెంట్ యొక్క రెసిడెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, హౌస్, బిల్డింగు, అపార్ట్మెంట్ నెంబరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్ట్రీట్, వీధి పేరు, టౌను, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, దాన్నే తహసీల్, తాలూకా అని చెప్పేసి అంటాము. అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం. డిస్టిక్ ఎంటర్ చేస్తాము, స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేస్తాము. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్ యొక్క ఏజ్, అంటే ఇయర్స్లోను మంత్స్, ఇక్కడేమో ఈ బాక్స్లో ఇయర్స్, టోటల్ కంప్లీటెడ్ ఇయర్స్, మంత్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఈ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
అప్లై చేస్తున్నటువంటి ఓటర్కి ఏమైనా డిజేబిలిటీ కనుక ఉంటే ఆ డిజేబిలిటీని టిక్ చేయాలన్నమాట. విజువల్లీ డిజేబిలిటీ అయితే ఫస్ట్ బాక్సు, స్పీచ్కి సంబంధించినటువంటి డెఫ్ అండ్ డమ్ అదైతే ఏమో సెకండ్ బాక్సు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లోకోమోటర్ డిజేబిలిటీ అయితేనేమో థర్డ్ వన్. ఈ మూడింటి కాకుండా ఇంకేమైనా ఏ రకమైన డిజేబిలిటీ ఉంటే అదర్ ఫోర్త్ వన్ చెక్ చేసుకుంటాం. అసలు ఏది లేకపోతే వీటికి టిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ అప్లై చేస్తున్నటువంటి కన్సర్న్ ఓటరు whether registered as an elector for any assembly constituency. If yes, then mention the following. అంటే ఆల్రెడీ నార్మల్ ఓటర్గా ఇప్పుడు మనం అప్లై చేసేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నార్మల్ ఓటర్గా రిజిస్టర్ అయినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వారి యొక్క ఓటర్గా నమోదు చేయబడ్డారో దాని యొక్క నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 పోలింగ్ స్టేషన్ నెంబర్. మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎపిక్ కార్డ్, ఓటర్ కార్డ్ అంటాము. ఓటర్ కార్డు బ్యాక్ సైడ్ చూస్తే పార్ట్ 2 నెక్స్ట్ అట్లాగే పోలింగ్ స్టేషన్ నెంబరు రెండు కూడా ఉంటాయి. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎపిక్ నెంబర్, ఓటర్ కార్డ్ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఆధార్ డీటెయిల్స్. అప్లై చేసే వాళ్ళ యొక్క ఆధార్ ఉంటే ఈ బాక్స్ చెక్ చేసుకుని ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాము. ఒకవేళ ఆధార్ లేకపోతే ఆధార్ లేని వాళ్ళు మాత్రమే సెకండ్ ఆప్షన్ బిని టిక్ చేసుకుంటారు. ఆధార్ నెంబర్ నాకు ఇంకా లేదు అని చెప్పేసి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, ఇక్కడ మనకి బ్రాకెట్లో చెప్తున్నారు ఆప్షనల్ అని చెప్పేసి, అయినా మొబైల్ నెంబరు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్ దీంతో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు వెరిఫికేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాటిని వెరిఫికేషన్ కోసం కన్సర్న్ అథారిటీస్ అంటే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మనం ఇచ్చినటువంటి అడ్రస్కి వచ్చి వెరిఫికేషన్ కోసం రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తారనమాట. కాబట్టి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ యూనివర్సిటీ నుంచి మన యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసామో ఆ యొక్క యూనివర్సిటీ పేరు రాయాలన్నమాట. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అట్లా మీరు ఏ యూనివర్సిటీలో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో ఇక్కడ యూనివర్సిటీ పేరు రాయాలి. నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ ఇయర్ అంటాం దాన్ని, ఆ ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. పాస్ అవుట్ ఇయర్. అయితే కొంతమంది గ్రాడ్యుయేషన్ కాకుండా గ్రాడ్యుయేషన్కి ఈక్వల్గా ఉన్నటువంటి డిప్లొమా ఉంటుంది. ఆ డిప్లొమా కనుక కంప్లీట్ చేస్తే వాళ్ళు మాత్రమే ORR తర్వాత కింద ఉన్నటువంటి దీన్ని ఫిల్ చేయాలి. ఆ డిప్లొమా కోర్సు ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఆ ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఓన్లీ గ్రాడ్యుయేషన్కి ఈక్వల్ అయినటువంటి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే సెకండ్ ORR దాని తర్వాత ఉన్నది మాత్రం ఫిల్ చేయాలి. మిగతా వాళ్ళు మాత్రం యూనివర్సిటీ పేరు, పాస్ అవుట్ ఇయర్. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ సపోర్ట్ ఆఫ్ మై క్లెయిమ్ యాజ్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మనం గ్రాడ్యుయేట్గా మన ఓటుని క్లెయిమ్ చేసి నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ గ్రాడ్యుయేట్ అని రాస్తాము. ఎవరైతే డిప్లొమా సర్టిఫికేట్ పెట్టి క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళేమో ఇక్కడ డిప్లొమా అని రాయాలి అనమాట. సో థర్డ్ దాంట్లో వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయితేనేమో ఇక్కడ గ్రాడ్యుయేట్ అని, డిప్లొమా దాని ద్వారా ఓటు క్లెయిమ్ చేయాలనుకుంటుంటే వాళ్ళేమో డిప్లొమా అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మన యొక్క పేరు వేరే ఏ ఇతర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు కూడా నమోదు అవ్వలేదు అని చెప్పేసి మన ఇక్కడ డిక్లరేషన్ ఇస్తామన్నమాట. అట్లాగే ఒకవేళ ఇంకా వేరే ఏదైనా కాన్స్టిట్యున్సీలు కనుక నమోదు అయ్యి ఉంటే దాని నుంచి మన పేరును తొలగించమని చెప్పేసి ఆ కాన్స్టిట్యున్సీ నేమ్ ఇక్కడ మనం రాస్తాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా సరే నమోదు అయ్యి ఉంటే మన ఆ లిస్ట్ నుంచి మన యొక్క పేరు తొలగించమని చెప్పేసి కిందకు వచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, డిక్లేర్ దట్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ప్లేసు, డేటు ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసేటటువంటి గ్రాడ్యుయేట్ వారి యొక్క సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇది ఎంఆర్ఓ ఆఫీసులో కన్సర్న్ అథారిటీకి సంబంధించి వాళ్ళు ఫిల్ చేయాల్సినటువంటిది.
మన దగ్గర నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంతో పాటుగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసి ఫోటో అంటించిన తర్వాత దీంతో పాటుగా మనం డిగ్రీ కంప్లీటెడ్కి సంబంధించి ఆ పాస్ అవుట్ ఇయర్కి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ జెరాక్స్ కాపీ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి ఈ అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కన్సర్న్ బిఎల్ఓ గారు వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మన యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో అది జెన్యూన్ అని చెప్పేసి మనకి ఓటర్ లిస్ట్లో నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రేపు మార్చి 2025 సంవత్సరంలో కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆఫ్లైన్లో ఓటుని మనం ఈ విధంగా నమోదు చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఓటుని మనం ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.